ఒకవైపు వ్రతం ఏర్పాటు జరుగుతుంటే రుద్రాణి మాత్రం తన ప్లాన్ అమలు చేయడానికి నానా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలోనే అప్పు కావ్య దగ్గరకు వచ్చి అక్క నువ్వు వాడే టాబ్లెట్స్ ఇవ్వవా అక్కా? నా దగ్గర అయిపోయాయి అని అడుగుతుంది. చిన్నగా అప్పు ఎవరైనా వింటారు, ఎవరికీ కనబడకుండా తీసుకెళ్ళు అని కావ్య అంటుంటే తన దగ్గరున్న టాబ్లెట్స్ కట్టను అప్పుకి ఇస్తుంది కావ్య. కావ్య చేతి నుంచి అప్పు చేతికి వెళ్తున్న టాబ్లెట్స్ ఓ క్లోజప్ షాట్ వేయించారు డైరెక్టర్ సార్. రుద్రాణి ప్లాన్కి అంతా సిద్ధమే అన్నట్టుగా ఒక అప్పు టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళబోతుంటే వెనుక కనబడడం ఉంటుంది. కనకాన్ని అప్పు చూసి సైలెంట్గా టాబ్లెట్స్ పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇక కనకం కావ్యనే జాలిగా చూస్తూ నిలబడితే ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటుంది. వెంటనే కనకం నిన్ను చూస్తుంటే ఆనందపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు కావ్య అంటుంది. అదిగో విని ధాన్యానికి కనకం మాటలన్నీ అదిగో విని ధాన్యానికి కనకం కావ్యల మాటల్ని వినిపించిన రుద్రాణి అటుగా వెళ్తున్న రుద్రాణి కనకం కావ్య మాటలు విని ఆగి ఆ టాపిక్ ఏదో మనకు వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది. వెంటనే ధాన్యలక్ష్మిని తీసుకొచ్చి వినిపించాలి అనుకుంటూ పరుగులు తీస్తుంది. అదే బాల్కనీలో అవతల వైపు నడిచి వెళ్తున్న ధాన్యాన్ని ఆపి రా ధాన్యలక్ష్మి నీకు నిజం నిరూపిస్తాను. ఇందాక కావ్య అప్పు మీద ఈర్ష్య పడుతుంది అంటే నమ్మలేదు కదా రా నిరూపిస్తాను అని తీసుకుని వెళ్తుంది. గుమ్మం దగ్గర నిలబెట్టి అదిగో చూడు ఇప్పటిదాకా కనకం కావ్యలను మాట్లాడుకోవడం డైరెక్టర్ గారు అంపించారు. నువ్వు వినడం స్టార్ట్ చేస్తే వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు అంటుంది రుద్రాణి. కావ్య ఆవేదనలో అప్పుపై ఈర్ష్య రుద్రాణికి సాయం చేసిన కళావతి ఇక డైరెక్టర్ గారు చెప్పినట్లు ఉన్నారు. అమ్మ కావ్య కనకం మీరిద్దరూ కావ్య ప్రెగ్నెన్సీ ఊసు మాత్రం ఎత్తకుండా మాట్లాడుకోండి. అవతల ధాన్యం రుద్రాణి వింటున్నారు అని అందుకే ఆ మాటలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడుకుంటారు. అప్పుని చూసి సంతోషించాలా లేక నిన్ను చూసి బాధపడాలా అర్థం కావడం లేదు కావ్య అంటుంది. కనకం ఇందులో బాధపడడానికి ఏముందమ్మా? ఆ దేవుడు అందరికీ తలరాతల్ని ఒకేలా రాయడు కదా. అప్పుకి కళ్యాణ్ లాంటి మంచి భర్తను ఇవ్వడంతో పాటు ఎప్పుడూ తన పక్కనే ఉండే అదృష్టాన్ని ఇచ్చాడు. కానీ నాకు నా భర్త మంచోడే అయినా అన్నీ కష్టాలే కన్నీళ్ళే అంటూ కావ్య మాట్లాడుతూనే ఉంటుంది. ఇక తల్లితో తల తిప్పుకుంటూ గుమ్మం ఎదురుగా ధాన్యం రుద్రాణి ఉన్నారు కదా. అందుకు గుమ్మం ముందు రుద్రాణి కుట్ర, గుమ్మం లోపల కావ్య కనకం చెవులు మూసుకున్నట్లున్నారు. ఆ కాసేపు చూస్తున్నావా? నేను చెబితే విన్నావా అంటుంది రుద్రాణి. నాకు కనీసం మీరు నా భర్త అండి అని చెప్పుకోవడానికి లేదు. కానీ కవిగారు అప్పుకి ఆనందాన్ని ఇచ్చారు. తనతో పాటు సంతోషంతో వ్రతం చేసుకునే అవకాశం ఇచ్చారు. తన అప్పు చాలా అదృష్టవంతురాలమ్మా. కానీ నేను చాలా దురదృష్టవంతురాల్ని అంటూ కావ్య మాట్లాడటం అయిపోగానే ధాన్యంతో రుద్రాణి విన్నావా చూశావా? దీన్ని ఈర్ష్య అనకపోతే ఇంకేమంటారు ధాన్యలక్ష్మి? నేను చెబితే కావ్య అలాంటిది కాదు అన్నావు. అప్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు ధాన్యలక్ష్మి అనేసి వెళ్ళిపోతుంది. ఈ మాటలు మళ్ళీ ఆ గదిలోనే ఉన్న కావ్య కనకాలు వినిపించిదామని మాట బట్టలు మార్చుకుని రండి స్వరాజ్. ఇక అప్పు కవి దగ్గరకు వెళ్ళి క్యూచి నువ్వు వెళ్ళి మా అన్నయ్యతో ఈ బట్టలు కట్టించు. అలాగే ఈ బ్యాగ్లో బుల్లి స్వరాజ్ బట్టలు కూడా ఉన్నాయి. ఇద్దరినీ కట్టుకోమని అని పురమాయిస్తుంది. దాంతో కవి వాళ్ళ దగ్గరకు వెళ్ళి బట్టలు కట్టుకోమని ఒప్పిస్తాడు. దాంతో రాజ్, బుల్లి స్వరాజ్ ఇద్దరూ ఆ బట్టలు తీసుకుని కట్టుకోవడానికి వెళ్ళిపోతారు. మరోవైపు రుద్రాణి రాహుల్ ముందు నిలబడి రాహుల్ నేను చేయాల్సిన పని పూర్తి అయ్యింది. నువ్వు చేయాల్సిన పని మిగిలి ఉంది అంటుంది. ఏం చెయ్యాలి మ్యామ్ అంటాడు రాహుల్. ప్లాన్ చేసిన రుద్రాణి ఇందాక ఆ కావ్య అప్పుకి ఏదో టాబ్లెట్ ఇవ్వడం చూశాను. ఆ టాబ్లెట్ ఏంటో
ఏంటో తెలుసుకుని దాని ప్లేసులో అదే కంపెనీకి సంబంధించిన సేమ్ టాబ్లెట్ ఒకటి రీప్లేస్ చెయ్యి అంటుంది రుద్రాణి. టాబ్లెట్ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా మ్యామ్ అంటాడు రాహుల్. ప్రాబ్లం అవ్వాలనే కదా మార్చమంటుంది. ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి ఆల్రెడీ నేను ధాన్యలక్ష్మిని కావ్యకు వ్యతిరేకంగా మారుస్తున్నాను కాబట్టి ఈర్ష్యతో కావ్య కడుపు పోగొట్టుకోవాలని చూసిందని తెలిసి ధాన్యం తిడుతుంది. ధాన్యం మాటలు తట్టుకోలేక కావ్య తన ప్రెగ్నెంట్ అన్న సంగతి బయట పెడుతుంది అంటూ ప్లాన్ చెప్పడంతో సరే అంటాడు రాహుల్. ఇక కాసేపటికి అప్పుని ధాన్యం హాల్లో కూర్చోబెట్టి తినాల్సిందే అని పట్టుబడుతుంది. టాబ్లెట్స్ వేసుకోవాలి అత్తయ్య అంటుంది అప్పు. ఎక్కడుంటుంది టాబ్లెట్స్ అంటుంది ధాన్యం. రూమ్ లో ఉన్నాయి అత్తయ్య అంటుంది అప్పు. సరే నేను తెస్తాను ఉండు అంటుంది ధాన్యం. దాంతో అప్పు తింటూ ఉంటుంది. అయితే అప్పటికే రుద్రాణి రాహుల్ పైనుంచి అంతా చూస్తుంటారు. పైన బాల్కనీలో ఇరువైపులా వీళ్ళుంటారు. అవతల వైపు అప్పు గది. దాంతో రుద్రాణి రాహుల్ తో రేయ్ ధాన్యలక్ష్మి వెళ్ళి టాబ్లెట్ తీసుకునేలోపు ఈ డూప్లికేట్ టాబ్లెట్ తీసిపెట్టు అంటుంది. దాంతో రాహుల్ పరువు అందుకుంటాడు. ఇక రాహుల్ మార్చేసిన టాబ్లెట్స్ ధాన్యం తీసుకొచ్చి అప్పుకి ఇచ్చి వేసుకోమంటుంది. అప్పు వేసుకుంటుంది. రుద్రాణి రాహుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. పైనుంచి చూస్తూ ఒక అప్పు టాబ్లెట్ వేసుకుంటుంది. సరే తేడా జరిగితే కావ్య అలా చేసింది అనుకుని ధాన్యం తిడుతుంది. సరే అప్పుడు కావ్య నేను ప్రెగ్నెంట్నే అని చెబుతుంది. సరే మరి అలా చెప్పేసిన తర్వాతైనా టాబ్లెట్స్ మార్చింది ఎవరు అనే అనుమానం రాదా? పైగా పోలీస్ అప్పు కడుపు పోగొట్టేస్తే తర్వాత పరిస్థితి ఏంటన్న భయం విలాన్స్ కి ఉండదు కాబోలు చూసుకుంటాడేమో. ఎంత చిత్రమంటే కావ్య అప్పుకి ఇచ్చిన టాబ్లెట్స్ అట్టా ఏంటో రుద్రాణి చూడనే లేదు. చూశాను అని